విశాఖలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం బృందం సందడి చేసింది. ఈ చిత్రం థియేటర్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాము థియేటర్స్ కి వెళ్లేటప్పుడు క్యారెక్టర్ పేరుతో పిలుస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. హీరోయిన్ దీపిక, హీరో ప్రదీప్, కమెడియన్ శ్రీనుతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. అబ్బాయి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సక్సెస్ మీట్కి విశాఖపట్నం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టీం వచ్చింది. మనతో పాటు మాట్లాడడానికి హీరోయిన్ రాజా ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం అసలు సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ప్రజలు ఎలాగ ఆదరిస్తున్నారు ఆవిడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, సినిమాలో ఇప్పుడు మీ క్యారెక్టర్ని ప్రజలు ఎలాగ ఆదరిస్తున్నారు? ఐ థింక్ రాజా అనే ఒక క్యారెక్టర్ ఒక ప్రాపర్ పల్లెటూరు అమ్మాయి, తెలుగు తమిళ పల్లెటూరు అమ్మాయి, మంచి వాల్యూస్ ఉండి మొండితనం ఉండి మన ఇంట్లో ఉంటారు కదా జనరల్గా ఇంట్లో ఒక ప్యాంపర్డ్ కిడ్ ఉంటారు కదా. ఐ థింక్ అలాంటి ఒక అమ్మాయి రాజా. అండ్ నాకు వచ్చే ఫీడ్బ్యాక్ రాజా గురించి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నా దీపిక అనకుండా రాజా అంటున్నారు. ఐ థింక్ దట్స్ ఫర్ మీ రాజాలాగా నన్ను రికగ్నైజ్ చేయడం. బుల్లి తెర నుంచి పెద్ద తెరకు వచ్చారు. పెద్ద తెరకి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇనీషియలీ చాలా నర్వస్నెస్ ఉండిందండి, బికాజ్ అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ కాబట్టి. బట్ ఐ థింక్ తర్వాత ఈ రెస్పాన్స్ వల్ల ఐ ఫెల్ట్ గుడ్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఉందో సక్సెస్ మీట్కి వెళ్తున్నారు, థియేటర్స్లో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని? ఆడియన్స్ అయితే ఐ థింక్ దర్ ఎంజాయింగ్ ఇట్ థరోలీ, ద ఫిల్మ్ అండ్ ఆల్. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా ఎక్సైట్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా మేము వెళ్ళడం జరిగింది, వాళ్ళ రియాక్షన్స్ చూడడం జరిగింది. అవన్నీ చూసి మాకు కూడా ఒక మంచి బూస్ట్, ఒక మంచి వైబ్ వచ్చింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. మనతో పాటు అది హీరో ప్రదీప్ ఉన్నారు. ప్రదీప్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది సినిమా వచ్చే ప్రేక్షకులు మీ క్యారెక్టర్ని ఎలాగ ఆస్వాదిస్తున్నారు? చాలా చాలా సర్ప్రైజ్ అయ్యారు సార్. యాక్చువల్లీ మేము ఎప్పుడైతే ఈ సినిమా గురించి అనౌన్స్ చేశామో, ప్రేక్షకులకు చెప్పడం మొదలుపెట్టామో, ఆ రోజు నుంచి అందరూ ఎప్పుడు రాబోతోంది ఏంటి అనేది అప్డేట్స్ ఇస్తూ వచ్చాము. ప్రమోషన్స్ అన్నీ చాలా ఎంటర్టైనింగ్గా వచ్చాయని అందరూ అనేవాళ్ళు. అలాగే సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి మేము ఏదైతే ప్రామిస్ చేశామో, మిమ్మల్ని ఆద్యం ఎంటర్టైన్మెంట్ ఇస్తాము, సరదాగా అందరూ వచ్చి ఓ సాయంత్రం, ఓ మధ్యాహ్నం, ఓ పొద్దున, ఓ రాత్రి, ఓ 2.5 గంటలు మీరు డెఫినెట్లీ నవ్వుకుంటారు ఉన్న స్ట్రెస్ వదిలేసి అని. అది నిలబెట్టుకున్నామని వాళ్ళ చిరునవ్వులు చూసాక తెలిసింది, వాళ్ళు చప్పట్లు కొడుతుంటే తెలిసింది. అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇంత టీం కష్టపడిన తర్వాత వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఆనందాలే కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ లాజిక్ ఉండదు సార్. అంటే ఇలా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ అలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి అని ఏం ఆలోచించరు. 2.5 గంటల పాటు మేము ఎంజాయ్ చేసామా, మా టికెట్ డబ్బులకి వర్తా కాదా? సో మీ టికెట్ డబ్బులకి డెఫినెట్లీ వర్త్. అంటే వైజాగ్ వచ్చారు, వైజాగ్ ప్రేక్షకులు సినిమాని ఎలాగ ఆదరిస్తున్నారు? మీరు థియేటర్స్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ ఉంది? సార్, అంటే నేను కూడా వీడియోలో ఫోటోలు చూపిద్దాం అనుకున్నాం. మేము అన్నీ క్యాప్చర్ చేసాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారని. మాకు అవి చాలా మెమరబుల్ వీడియోస్ సార్. అవన్నీ అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే అంతకంటే గోల్డెన్ మూమెంట్ ఇంకోటి ఉండదు సార్. అంటే వాళ్ళ ప్రేమతో ఇళ్ళలోంచి బయలుదేరి, ఎందుకంటే ఇది సూపర్ ఎక్సైట్మెంట్, ఫ్యాన్స్ అందరూ అలా వచ్చి, అలాంటి సినిమా కాదు కదా సార్. దిస్ ఈజ్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. దీనికి స్వతహా వాళ్ళు ఇంట్లోంచి కదిలి బయటకు వచ్చారు, ఇలాంటి ఒక సినిమా వస్తుంది, వాళ్ళు ఇంట్లలోంచి బయలుదేరి టికెట్ కొని ఈ సినిమా చూద్దామని 2.5 గంటలు మా కోసం కేటాయించారు సార్. అక్కడే మా అందరికీ చాలా చాలా ఆనందం వేసింది. అండ్ థియేటర్ రెస్పాన్సెస్ అండి, మేము చాలా దాంకుని ఫస్ట్ రోలో కూర్చుని చీకట్లో లోపలికి వెళ్ళి కూర్చున్నాం. థియేటర్లోంచి ప్రతి షాట్, ప్రతి సీన్కి వాళ్ళు ఎగరడం, నవ్వడం. ఐ థింక్ ఇంత ఎంటర్టైనింగ్ సినిమా అని లేడీస్ బయటకు వచ్చి మేము చూసి చాలా రోజులైందమ్మా, చాలా సర్ప్రైజ్ చేసావు మమ్మల్ని అందరినీ అని అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది సార్. కొత్త డైరెక్టర్లు, అది ఇద్దరు డైరెక్టర్లు కథ చెప్పినప్పుడు ఈ సినిమా ఎలా అసలు మీరు ఒప్పుకోవడమే ఇది, ఒప్పుకున్న తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నెరవేరిందంటారా ఆ కళ? డెఫినెట్లీ సార్. అంటే ఎప్పుడు ఫ్రెష్ థాట్స్తో ఉంటాయి. కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు కొత్త థాట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కథ చెప్పే విధానంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదో పని చేసేటప్పుడు కూడా ఇలాంటి ఒక కథని ప్రేక్షకులు తీసుకొస్తున్నప్పుడు కథ ఎలా చెప్తున్నారని ఇంపార్టెంట్, కొత్త పాత అయినా కూడా. బట్ ఈ ప్రేక్షకులు చూస్తే సినిమా ఇది కొత్త డైరెక్టర్ల సినిమా అని మాత్రం ఎక్కడ అనిపించదు సార్. అంటే వాళ్ళు విజయం సాధించినట్టే, ఏదో సీనియర్ డైరెక్టర్లు తీసినట్టే క్వాలిటీ, కెమెరామెన్తో ఆ వర్క్ తీసుకోవడము, మ్యూజిక్ డైరెక్టర్తో ఆ మ్యూజిక్ తీసుకోవడం, యాక్టర్స్తో యాక్టింగ్ చేయించడం. ఐ థింక్ వాళ్ళు కొత్త డైరెక్టర్లు కాదేమో మా నితిన్ భరత్. ఇక్కడి నుంచి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ మా నితిన్ భరత్. థ్యాంక్ యూ. గెటప్ సీన్ గారు ఉన్నారు. ఆయన క్యారెక్టర్ విధానం ఎలా ఉంది, అసలు ప్రేక్షకులు ఆయన ఎటువంటి ఆదరణ పొందుతున్నారు,
ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు సినిమాలో మీ క్యారెక్టర్ని అయితే ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఆ ప్రేక్షకులు ఎంజాయ్ చేసినప్పుడు మీ థియేటర్స్కి వెళ్తున్నారు, అలా ఎంజాయ్మెంట్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎప్పుడు ఒక నటుడిగా ఒక పాత్ర చేసిన నటుగా ఎప్పుడు అంటే మనం చూసి పక్కనున్న వాళ్ళ రియాక్షన్స్ కంటే ఎవరికి తెలియకుండా ఆ రియాక్షన్ చూడడం అనేది ఒక మంచి అనుభూతి అండి. అది ఎప్పుడు కూడా ఒక నటుడిని ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే దీనికి ముందు వచ్చిన సినిమాల్లో హనుమాన్కి కానీ, జాంబిరెడ్డికి కానీ ఇలా చాలా సినిమాలకి ఇలా టూర్స్ రావడం, వాళ్ళ అభినందనలు లేకపోతే వాళ్ళ అప్లాజులు మేము వెనకాల నుంచి చూసి సడన్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అది మంచి అనుభూతి, చాలా తక్కువ అరుదుగా దొరుకుతూ ఉంటుంది. అండ్ మరొకసారి ఈ సినిమా ద్వారా అలాంటి అవకాశం నాకు దక్కింది, ఇలాంటి సక్సెస్ టూర్లో పాల్గొనే అవకాశం. అండ్ వన్స్ అగైన్ ఇదంతా దానికి కారణం ఏంటంటే మీడియా, అలాగే ఈ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ మా సినిమా వెళ్ళడం, వాళ్ళు మళ్ళీ తిరిగి మాకు రిటర్న్ గిఫ్ట్ ఒక హిట్తో, ఒక లాఫ్టర్ హిట్తో మాకు గిఫ్ట్గా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్ అందరికీ. చాలా రకాల గెటప్లు చేశారు, డైరెక్టర్లు చెప్పారు, అన్ని గెటప్లు అయిపోయి కొత్త గెటప్ కావాలనుకునేటప్పుడు ఒక కొత్త రకమైన గెటప్ని మీరు చూపించారన్నారు. అసలు మీకు ఎలా వచ్చింది ఆ థాట్? అంటే ఆ సినిమా వరకు ఆ గెటప్ వరకు, అంటే ఆ విలేజ్ వరకు ఆ చూపించి అన్ని అయిపోయింది. అంటే మిగతా సిచ్యువేషన్ మారింది, కథ మారింది అనుకోండి, మళ్ళీ ఒక 10 తీసుకొస్తా. సో ఎప్పుడు ఇది అవ్వదండి, ఎందుకంటే తవ్వే కొద్దీ ఊరితోనే ఉంటుంది. సో నాకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు 100% ఛాలెంజ్గా తీసుకున్నాను. పైగా కళ్ళు అలా పెట్టాలన్నప్పుడు ఇంకా ఛాలెంజ్ తీసుకున్నాను. సో ఎందుకంటే ఇలాంటివన్నీ ఏంటంటే ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను సినిమా ఇండస్ట్రీలో ఏం చేశానంటే ఇవన్నీ గుర్తుండిపోయే క్యారెక్టర్లు అవుతాయి. మనం దాన్ని లైట్ తీసుకొని ఏదో చేసేద్దామంటే దానికి అంత ఇచ్చేయకపోతే అది సేమ్ మనకి రిజల్ట్ అలాగే ఇస్తుంది. సో డెఫినెట్గా మనం ఇప్పుడు ఎంతైతే కష్టం పెడతాం, ఎంతైతే దానికి కష్టపడతామో అంత మనకి గుర్తింపుని తెచ్చిపెడుతుంది అని నమ్ముతాను. సో నా విషయంలో సపోర్ట్ చేసిన ప్రదీప్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. వన్స్ అగైన్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత బాగా ఆదరిస్తున్నారు. Day 1, Day 2, Day 3కి పెంచుకుంటూ పోతున్నారు ఆదరణ. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్. ఇది పరిస్థితి. ఏదైతే మేము థియేటర్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ప్రేక్షకులు అయితే మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. కొత్త డైరెక్టర్లు అయినప్పటికీ కూడా చాలా చక్కగా ఈ సినిమా నిర్మించారు. కలెక్షన్ పరంగా అయితే ముందుకు దూసుకుపోతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 Sides TV, విశాఖపట్నం.